వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. 27 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా హార్ట్ బ్రేక్స్ చూసి ఫైనల్గా WTC ఫైనల్ గెలిచి తమ సెకండ్ ఐసీసీ ట్రోఫీ లిఫ్ట్ చేసింది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గురించి. చూడటానికి వింతగా ఉన్న తన కెప్టెన్సీ చేసిన ప్రతి టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు అండ్ WTC ఫైనల్ కూడా గెలిపించాడు. కంగారు పెట్టి మరీ WTC ఫైనల్ గెలిపించాడు. కెప్టెన్సీయే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. 66 రన్స్ కొట్టి జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ ఐడెన్ మార్కరమ్, ద హీరో ఆఫ్ ద WTC ఫైనల్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీతో టీంని గెలిపించాడు. ప్రెజర్ని బాగా హ్యాండిల్ చేస్తూ ముందుండి జట్టును నడిపించాడు. నెక్స్ట్ కగిసో రబడా, 2 ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైన బౌలింగ్ వేసి టోటల్గా 9 వికెట్స్ తీశాడు. మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్గా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి గ్రేట్ టీంని ఓడించి ఎవరూ ఊహించని విధంగా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా టీమ్.